నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఇంట్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా క్రీమీగా ఉండే కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. అలానే మౌల్డ్స్ లేకపోయినప్పటికీ కూడా గ్లాస్ లో వేసుకుని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి కుల్ఫీని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మిల్క్ పౌడర్ ని వేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ రెసిపీ ఇంట్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేసుకోవాలో వీడియో చేశానండి. కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి అరకప్ వరకు కూడా కాచుకుని చల్లారి పెట్టుకున్న పాలని వేసుకోండి. వేడి పాలు గనక వేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి కంపల్సరీ కాచుకుని చల్లారి పెట్టుకున్న పాలు మాత్రమే వేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని దాంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు కూడా పాలని వేసుకోండి. కప్పుల్లో అయితే 2 కప్పులు ఉంటాయండి. వీటిలన్నిటిని కూడా ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు కూడా పంచదారని వేసుకుని ఈ పంచదార అంతా కూడా కరిగేంత వరకు కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఈ పాలని బాగా కాయండి. పంచదార వేసిన తర్వాత పాలు మళ్ళీ ఒక్కసారి బాగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని దీన్ని ఒక 4-5 నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే ఇవి కాస్త చిక్కబడతాయి. కంపల్సరీ మధ్య మధ్యలో కొద్దిగా కలుపుకుంటూ ఉండండి, లేదంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయండి. ఫైనల్ గా అయితే ఒక 4-5 నిమిషాలకి కన్సిస్టెన్సీ కొద్దిగా థిక్గా అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. వెంటనే స్టవ్ ని కట్టేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. చల్లారిపోయిన తర్వాత చూసారా చాలా థిక్గా అయింది కాబట్టి ముందు ఆ కన్సిస్టెన్సీ ఉండగా స్టవ్ ని కట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీనిపైన మూత పెట్టేసుకోండి. నేను ఇక్కడ అయితే సిల్వర్ ఫాయిల్ ని పెట్టాను, ఎందుకంటే లోపలికి ఎయిర్ అది వెళ్లకుండా ఉంటుందని. ఎయిర్ అది వెళ్లకుండా ఉండడం వల్ల ఐస్ క్రిస్టల్స్ అనేవి కట్టకుండా ఉంటాయి అన్నమాట. దీన్ని ఒక 4 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, డిఫ్రిజిరేటర్ లో. 4 గంటల తర్వాత తీసుకుని ఒక 1/2 గంట తర్వాత తీసుకుంటే కొద్దిగా ఐస్ అంతా కరుగుతుంది అండ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని 1 లీటర్ పాలకి పైన మేగడ కడుతుంది కదండి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే, దానిని దీంట్లోకి వేసాను. లేదంటే ఒక 1/2 కప్ వరకు కూడా బయట కొన్న ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా పర్వాలేదు, అదైనా కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా స్మూత్ గా బ్లెండ్ అయ్యేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ ఈ విధంగా క్రీమ్ గనక లేకపోతే, అంటే మేగడ గనక లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. ఇలా మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్ లోకి వేసేసుకోండి, లేదంటే ఇలాంటి చిన్న గ్లాసులు తీసుకుని వాటిల్లోకి వేసేసుకోండి. మౌల్డ్స్ అయితే మూతలు ఉంటాయి కాబట్టి అవి పెట్టేసుకోండి. గ్లాసులు అయితే గనక చూపిస్తున్న విధంగా సిల్వర్ ఫాయిల్ ని పెట్టుకుని నొక్కేసుకోండి. సిల్వర్ ఫాయిల్ కూడా లేకపోతే ఒక పాలిథిన్ కవర్ ని కట్ చేసుకుని పెట్టుకుని అది కదలకుండా ఉండడానికి కోసం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని పైన ఏదైనా స్టిక్ గానీ లేదంటే ఐస్ క్రీమ్ స్టిక్ గానీ పెట్టేసుకుని దీన్ని అలానే ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ని కూడా ఒక 8 గంటల పాటు డిఫ్రిజిరేటర్ లో పెట్టుకుంటే గనక మనకి కస్టర్డ్ కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని బయటికి తీసిన తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ లోకి కొద్దిగా నీళ్ళని తీసుకుని ఫస్ట్ ఈ సిల్వర్ ఫాయిల్ అంతా కూడా రిమూవ్ చేసేసుకుని ఇలా నీళ్లు పోసుకున్న గ్లాస్ లోకి జస్ట్ 10 నుంచి 15 సెకండ్లు మాత్రమే ఉంచితే సరిపోతుందండి. ఆ తర్వాత తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా మనకి కుల్ఫీ ఊడొచ్చేసిందో. ఇంతేనండి, ఇంత సింపుల్ గా మనం ఇంట్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో కస్టర్డ్ కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం.